శ్రద్ధగా చెప్పబడుతున్న ప్రతి మాట మీరందరూ కూడా బహుశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ విలాప వాక్య గ్రంథము ప్రవక్త అయిన ఇర్మియా గారు రాశారు అని, ఎందుకు విలాప వాక్యములు రాయబడ్డాయి అన్నప్పుడు, ఒకనాడు జనభరితమైన పట్టణము ఏకాకిగా మారిపోయిందని, విధవరాలి వంటిదిగా మారిపోయిందని, ఒకనాడు పన్నులు తీసుకునే ఆ దేశము పన్నులు చెల్లించేదిగా మారిపోయిందని, ఒకనాడు ఆశీర్వదించబడిన జనాంగము శాపగ్రస్తమైన జనాంగముగా మారిపోయిందని మనమందరం కూడా మరి నేర్చుకున్నాము. మరి దీని అంతటికీ కారణము ఏంటి అన్నప్పుడు, వారి యొక్క భయంకరమైన పాపాలను బట్టి దేవుడు వారిని చెరకు పంపించాడు. ఇక రెండవ భాగంలోనికి మనం వెళ్ళగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో బబులోను రాజు 3 దఫాలుగా దండయాత్ర చేశాడు యెరూషలేం మీదికి. 3 దఫాలుగా యెరూషలేం మీదికి దండయాత్ర చేశాడు. మొదటి దండయాత్రలో అప్పుడు ఉన్న రాజు పేరు ఏంటి అన్నప్పుడు యెహోయాకీము. అతని పేరు ఏంటంటే యెహోయాకీము. మొదటిసారి కొంతమంది యూదులను చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు మనం చూడగలిగితే అలా చెరలోనికి వెళ్ళిన వారిలో మొదటి దండయాత్రలో చెరలోనికి వెళ్ళిన వారిలో ఒక దానియేలు, ఒక షెడ్రెకు, ఒక మెషెక్, అబెద్నెగోలు ఉన్నారు. మొదటిసారి దండయాత్ర చేసి పన్ను చెల్లించాలి అన్నాడు. కానీ యెహోయాకీము తిరుగుబాటు చేశాడు. తర్వాత రెండవ దండయాత్ర చేశాడు. మళ్ళీ రెండవసారి రెండో దఫా యెరూషలేం మీదకి వచ్చాడు. అప్పుడు రాజు ఎవరు అన్నప్పుడు యెహోయాకీను. అతని పేరేంటంటే యెహోయాకీను. ఆ టైంలో కూడా కొందరిని బంధించి బబులోను చెరలోనికి తీసుకొని వెళతాడు. అందులో ఆ చెరలోనికి వెళ్ళిన వారిలో ఒక యెహెజ్కేలు గారు మనకు కనపడతారు. కేబారు నది దగ్గర అని మనం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. అంటే రెండవసారి చెరకు వెళ్ళిన యూదులలో ఎవరున్నారు అంటే ఒక యెహెజ్కేలు గారు కనపడుతున్నారు. ఈ రాజును కూడా యెహోయాకీనును కూడా బంధించి ఆయనను కూడా ఇదిగోనండి చెరలోనికి తీసుకొని వెళతాడు. ఇది రెండవసారి దండయాత్ర చేస్తాడు. ఇక మూడవసారి మనం చూడగలిగితే మరలా దండయాత్ర చేస్తాడు. ఈ రెండోసారి ఏం చేస్తాడు అంటే యెహోయాకీమును తొలగించి తనకు అనుకూలమైన రాజును అక్కడ రాజుగా ఏర్పాటు చేస్తాడు. ఆయన పేరే సిద్కియా. ఈ సిద్కియా రాజును, యెహోయాకీనును తొలగించి సిద్కియా రాజును అక్కడ మరి రాజుగా ఏర్పాటు చేస్తాడు. ఈ సిద్కియా కూడా కొంతకాలం బాగుంటాడు. తర్వాత ఆయన కూడా తిరుగుబాటు చేస్తాడు. ఇక మూడవసారి దండయాత్రలు ఏం జరిగింది అన్నప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు అంటే టోటల్గా దేవాలయాన్ని, సొలొమోను గారు కట్టిన బంగారు దేవాలయాన్ని ఆయన ఏం చేశాడంటే మొత్తం తగలబెట్టేశాడు. ఆ తర్వాత యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశాడు. చాలామంది ఆ టైంలో పారిపోయారండి. ఎటువాళ్ళటు పారిపోయారు. ఇలా ఎప్పుడైతే యెరూషలేముపై దాడి జరిగిందో ఆ పరిస్థితిని చూసి వ్రాయబడిన గ్రంథమే విలాప వాక్యములు. మరి ఎందుకు వీళ్ళు చెరలోనికి వెళ్ళారు, ఎందుకు వీరు విలపించారు అన్నప్పుడండి, ఎందుకంటే వారి పాపములు, దేవుడు వారికిచ్చిన భూభాగములో, ఆ వాగ్దాన దేశంలో దేవునిపై తిరుగుబాటు చేశారు. అలాగే ఆ వాగ్దాన దేశంలో ఇదిగోనండి దేవుణ్ణి బాధ పెట్టారు. ఆ వాగ్దాన దేశంలో ఏం చేశారు అన్నప్పుడు ఇదిగోనండి ఆ చెయ్యకూడని ఆయా సందర్భాలలో విగ్రహాలను పూజించారు, భయంకరమైన పాపం చేశారు. నిత్యము కాపాడుతున్న దేవుని మీదికి ఇదిగోనండి వారు తిరగబడ్డారు. గనకనే దేవుడు ఇదిగో ఆ జనులను చెరలోనికి పంపించాడు.
అయితే మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే మనుషులు మారిపోయేవారు, దేవుడు మాత్రమో మారిపోని దేవుడు. ఎందుకంటే వారు చెరలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారి పాపములు. దేవుడేమో మార్పు లేనివాడు, మనుషులేమో మారిపోయేవారు. అందుకే చర్చిలో ఒకలాగుంటాడు, ఇంట్లో ఒకలాగుంటాడు, సమాజంలో మరొకలాగుంటాడు. కాబట్టి మనం చూడగలిగితే మనుషులు వాళ్ళకిష్టమైన వాళ్ళ దగ్గర ఒకలా మాట్లాడతాడు, వాళ్ళకిష్టం లేని వాళ్ళ దగ్గర ఒకలా మాట్లాడతాడు. మనిషి మారిపోతాడు, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి మనుషులు మారిపోతారేమో, కానీ దేవుడు మాత్రము మార్పు లేని దేవుడు. అంత భయంకరమైన చెరలోనికి వెళ్ళినప్పుడు, అంత భయంకరమైన దాడి యెరూషలేము మీద జరిగింది అంటే వాళ్ళ భయంకరమైన పాపాలు, సొదొమ కంటే భయంకరమైన పాపులుగా దేవుని జనులు మారిపోయారు. అందుకేనండి 470 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు. 470 సంవత్సరాలు ఓపికతో భరించాడు. ఆ తర్వాత ఇదిగోనండి కల్దీయులను పిలిచాడు. ఆ కల్దీయులే నెబుకద్నెజర్ రాజును పిలిచాడు. ఎందుకంటే అంత భయంకరంగా పాపులుగా మారిపోయారు. ఇతనైతే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు అని నెబుకద్నెజర్ రాజును పిలిచాడు. భయంకరమైన దాడి చేశాడు. మొత్తం దేవాలయాన్ని ఏం చేశాడు అంటే తగలబెట్టేశాడు. ఎందుకు తగలబెట్టాడు? దేవాలయాన్ని ఎందుకు తగలబెట్టాడు అంటే బంగారముతో చెయ్యబడిన దేవాలయం అది. ఆ బంగారం రావాలి అంటే తగలబెట్టాడు. వచ్చిన బంగారాన్ని తన బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతో మందిని చెరలోనికి తీసుకొని వెళ్ళాడు, ఎంతో మందిని సంహరించాడు. ఒక రక్తపు భూమిగా యెరూషలేము మారిపోయింది. ఇప్పటికీ యుద్ధాలేనండి యెరూషలేము. ఇప్పటికీ ఒక ఇరాన్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ దేశాలన్నీ ఇప్పటికీ యెరూషలేము మీదకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు ఏనాడో వారి చెయ్యిని విడిచిపెట్టాడు, ఎప్పుడో విడిచిపెట్టేశాడు. మీ ఇల్లు విడవబడి ఉన్నది. మీ ఇల్లు ఎన్నో మార్లు కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను చేర్చుకోవాలి అనుకున్నాను, కానీ మీరు లోబడనొల్లని జనాంగం, మీరు వినరు, నా ఆజ్ఞలు మీరు పాటించరు. అందుకేనండి ఎప్పుడో విడిచిపెట్టేశాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు అని మనం చదువుకుంటాం. ఇప్పటికీ యుద్ధాలేనండి. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు 2వ రాకడ వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఇంతకుముందు మనం చదువుకున్న విలాప వాక్యములు, దయచేసి విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనము నుండి మనం అందరము కూడా చదువుకుందాము. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడటండి సర్వకాలం విడిచిపెట్టేవాడు కాదు. ఇక ఏదో చెరలోనికి వెళ్ళిపోయారు కదా అని దేవుడు పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. దేవుడు సర్వకాలము విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన దగ్గరటండి ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన దగ్గరటండి కృప, ఈ గ్రేస్ ఏదైతే ఉందో సమృద్ధిగా ఉన్నదటండి. ఈరోజు ఆరోగ్యముతో ఉన్నారు, ఈరోజు మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నారు అంటే దేవుని కృప. ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారంటే దేవుని కృప. ఇంత అన్నం తినగలుగుతున్నామంటే దేవుని కృప. ఈరోజు ఈ మంచి స్థితిలో ఉన్నాము అంటే దేవుని కృప. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో భయంకరమైన రోగాలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నా ఈరోజు బ్రతికి ఉన్నావు అంటే దేవుని కృప. ఏదో ఆరోగ్యవంతుణ్ణి, నేను ఆరోగ్యం బాగుంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా మనం ఏమి చేసుకోలేం.
ఆయన కృప వలనే మనము బ్రతికిపోతున్నాం. అందుకే పౌలు గారికి దేవుడు అంటాడు పౌలు గారితో, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు. అంటే పౌలు గారికి దేవుని కృప ఉన్నది గనక ఎన్నో అపాయాల నుంచి తప్పించబడ్డాడు పౌలు గారు. సముద్రంలో పడిపోయాడు పౌలు గారు. ఆ తర్వాత తన సొంత వారి ఆపదలు, ఎన్ని ఆపదలండి, ఎలా కాపాడబడ్డాడు అంటే దేవుని కృప ఉంటే కాపాడబడతాం, దేవుని కృప ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకుంటాం, దేవుని కృప ఉంటే సజీవ లెక్కలో ఉంటాం. దేవుని కృప ఉంది గనకనే ఆరోగ్యవంతులముగా మనం ఉన్నాము. అందుకే ఆ కృప ఆయన దగ్గర అటండి సమృద్ధిగా ఉన్నది అంటున్నాడు. 6 సంవత్సరాలు పంటను పండించండి, 6 సంవత్సరాలు పండించుకోండి, 7వ సంవత్సరం విడిచిపెట్టండి అన్నాడు కదా దేవుడు. 7వ సంవత్సరం విడిచిపెట్టండి అన్నాడు కదా. మరి మీరు అడుగుతారు నన్ను, మరి 7వ సంవత్సరం ఎలాగయ్యా అని అడిగినప్పుడు 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట, 9వ సంవత్సరం పంట, 3 సంవత్సరాల పంట నీకు మరలా నేను ఇస్తాను అని దేవుడు చెప్పినా దేవుని మాటను ధిక్కరించారు. 7వ సంవత్సరము కూడా పంట వేశారు, 7వ సంవత్సరం కూడా పంట వేశారు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే 470 సంవత్సరాలు భరించాడు దేవుడు. భరించాడండి దేవుడు. ఇప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, 6 దినములు మీ పని చేసుకోండి, 7వ దినమున నా విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి అని ఒకనాడు ఇశ్రాయేలుకు చెప్పాడు. అంటే 7వ దినమున నువ్వు దేవుని సన్నిధికి వస్తే మిగిలిన 6 దినాలు నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. నువ్వు 7వ దినమున, ఆ 7వ దినమున నీవు గనక నాకు ప్రయారిటీ ఇస్తే, నాకు ప్రాధాన్యత ఇస్తే మిగిలిన 6 దినములు నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. కానీ 6 దినములు కష్టపడుతున్నావు, 7వ దినమున కూడా నీవు కష్టపడుతున్నావు, దేవుని మందిరానికి రావటం లేదు. ఆ రోజేమో శనివారం ఆచరించమన్నాడు, ఈ రోజేమో ఆదివారము రండి, మీరు దేవాలయానికి రండి అన్నాడు. 1 రోజు రండి, 6 రోజులు మీరు కాపాడబడతారు, 6 రోజులు మీరు కాపాడబడతారు. ఇప్పుడు ఏమన్నాడు అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంకా ఏమన్నాడో మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దయచేసి 24, 25 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అంటున్నాడు. ఒకవేళ మానేశారే అనుకోండి, ఏదో ఒక రీజన్ చెప్తారా లేదా? మానేశారు అనుకోండి, చర్చికి ఏదో ఒక రీజన్ చెప్పరా? అందుకే దేవుడు అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచించుము. యేసుక్రీస్తు వారి 2వ రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు గనక ఎక్కువగా కూడుకోవాలి అంటున్నాడు. ఒక బైబిల్ స్టడీలో దేవుని మందిరంలో కూడుకోవాలి, ఒక స్త్రీల సహవాసంలో దేవుని మందిరంలో కూడుకోవాలి, అలాగే ఇంకా ఏదైనా గృహ కూడికలు, ఆ కూడికలు, ఈ కూడికలు ఏమున్నా ఎక్కువగా కూడుకోవాలట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆనాడు చెప్పాడండి, ఏమని చెప్పాడు అంటే, ఇదిగో మీరు 6 సంవత్సరాలు పంటేసుకోండి, 7వ దినం పంట, 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట, 9వ సంవత్సరం పంట నేను మీకు ఇస్తాను అని దేవుడు ఆనాడే చెప్పిన దేవుని మాటను వాళ్ళు ధిక్కరించారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మరి చెరలోనికి వెళ్ళారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే దేవుడు సర్వకాలము విడనాడేవాడు కాదు. ఒకవేళ దేవుడు బాధ పెట్టినా, ఎందుకు బాధ పెట్టాడు? వీళ్ళ పాపాలను బట్టి. ఒకవేళ బాధ పెట్టినా ఆయన మరలా జాలి పడతాడటండి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ వస్తుందండి. ఒక కళ కంటాడు. ఆ కళ మనం చూడగలిగితే దాని భావాన్ని మరి మనందరికీ తెలుసు, దానియేలు గారు దాని భావం చెప్పటము. ఆ తర్వాత మనం చూడగలిగితే
అప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే, ఈ బబులోను సామ్రాజ్యము ఇది 70 సంవత్సరాలు పరిపాలిస్తుంది అని చెప్పాడు. మీరు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారు అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత నేను మరలా మిమ్మల్ని విడుదల చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితేనండి, ఇర్మియా గ్రంథము, అందరం కూడా ఇర్మియా గ్రంథము దయచేసి 32వ అధ్యాయము, త్వరగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. చదవం. కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతికిని అప్పగించబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీలు వచ్చి ఈ పట్టణమును అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలుకు ధూపార్పణ చేసి అన్య దేవతలకు ప్రాణార్పణ అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నింటినీ కాల్చివేయుదురు. ఎందుకు పట్టణం తగలబడిందో దేవుడు ఇక్కడ కారణం చెబుతున్నాడు. తర్వాత 30వ వచనంలో, ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇదిగో కల్దీలు రాబోతున్నారు, ఈ పట్టణం మీదకి కల్దీలు రాబోతున్నారు, మీ బ్రతుకులు మార్చుకోండి అని ఇర్మియా గారు ఎంత గొంతు చించుకొని చెప్పినా విననొల్లని జనాంగం చెబితే వినరండి. ఆ తర్వాత అదే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11, 12 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 11, 12 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. ఈ దేశమంతయు పాడుగానో నిర్జనముగానో ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడగా నుండినట్లు నియమింతును. దేవుడు అంటున్నాడు, ఈ బబులోను సామ్రాజ్యము ఇది ఎంతకాలం ఉంటుంది అంటే దేవుడు చెబుతున్నాడు 70 సంవత్సరాలు పరిపాలిస్తుంది. 70 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలిస్తుంది. ఆ 70 సంవత్సరాల తర్వాత బబులోనీయులకు నేను శిక్ష విధిస్తాను అంటున్నాడు. ఎందుకంటే గర్వించారండి వీళ్ళు ఎలా గర్వించారు అంటే, ఇప్పుడు స్కూల్లో ఒక పిల్లవాడిని టీచర్ కొడుతున్నదే అనుకోండి. కొడుతున్నప్పుడు మిగతా పిల్లలు ఎలా ఉంటారండి, భలే జరిగిందండి, మంచి కొట్టారండి అన్నారు అనుకోండి. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అలాగే ఇటు వాళ్ళు పాపం చేశారని వీళ్ళని చెరక పంపిస్తే వీళ్ళు ఏం చేశారంటే గర్వించారు. మా బలం ఏంటి, మేమేంటి, ప్రపంచాన్ని జయించామని వాళ్ళ గర్వం తలకెక్కింది బబులోనీయులది. అందుకే నెబుకద్నెజర్ రాజు చేత గడ్డి తినిపించాడు దేవుడు. 7 సంవత్సరాలు ఆయన పిచ్చివాడైపోయాడు. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు 70 సంవత్సరాల తర్వాత మిమ్మలను నేను విడిపిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఎందుకు 70 సంవత్సరాల చెరలోనికి వెళ్ళాలి అంటే, ఇదిగోనండి యెరూషలేముకు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలైతే వీళ్ళు భూమికి విశ్రాంతి ఇవ్వలేదో అన్ని సంవత్సరాలు లెక్క చొప్పున 70 సంవత్సరాలు మీరు బానిసలుగా బ్రతుకుతారు అన్నాడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు దానియేలు గ్రంథము, దయచేసి త్వరగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు త్వరగా చదువుకుందాము. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయనో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు
దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇరిమియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి మగుచున్నవి గ్రంథము వలన గ్రహించి తిని. వీళ్ళు చెరలో ఉన్నారు కదండి, దానియేలు గారు మొదటి దఫాలో చెరలోకి వెళ్ళారు వీళ్ళు. అయితే గ్రంథము చదివట 70 సంవత్సరాలు అయిపోయాయి అని దానియేలు గారు గ్రహించారు. ఓకే, 70 years కంప్లీట్ అయిపోయాయి. అప్పుడు అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక 70 సంవత్సరాలు అయిపోయాను గ్రహించి ఇక ప్రార్థనలోనికి వెళుతున్నాడు. ప్రార్థనలోనికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నది ఏమనగా, ప్రభువా మహత్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకొని వాడా, మేమైతే నీ దాసులమగు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులను మా పితరులను యూదా దేశ జనులందరూ చెప్పిన మాట ఆలకింపక 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 వినలేదండి. దేవుడు ప్రమాదం రాబోతుందని చెప్పినా కూడా వినలేదండి. తర్వాత నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అందుకేనండి దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు, దేవా నువ్వు ఎల్లకాలం ఏనాడే దేవుడవు కాదు, మరలా నీవు కృప చూపించే దేవుడవు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నెహెమ్యా గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము, దయచేసి త్వరగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి త్వరగా చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా చదువుకుందాము. హకలియా కుమారుడైన యెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడు యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నాము, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములో పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. కొంతమంది యెరూషలేము నుంచి వచ్చినప్పుడు నెహెమ్యా గారు యెరూషలేము యొక్క క్షేమ సమాచారం అడిగాడు. అయ్యా మొత్తం తగలబడిపోయింది, మొత్తం తగలబెట్టేశారు, దేవాలయం కూలిపోయింది అని చెప్పినప్పుడు అండి 4వ వచనంలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి తిని ఏం చేస్తున్నాడండి, ఇదిగో యెరూషలేము పాడైపోయింది, దేవాలయం పాడైపోయింది అని ఎప్పుడైతే విన్నాడో వెంటనేనండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కూడా దానియేలు గారు కూడా ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. అందుకేనండి మన పరిస్థితి బాగాలేనప్పుడు, మనకు ఆర్థికమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మన కుటుంబ పరిస్థితులు బాగాలేనప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి వేడుకోవాలి. దేవునికి దూరం అయితే ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కావు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇదిగో ఒక సమస్య, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఉపవాసం ఉన్నప్పుడండి దేవుడు మన వైపు తిరుగుతాడు. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఎలా ప్రార్థన చేస్తున్నాడు త్వరగా 5వ వచనం నుండి, ఎట్లనగా ఆకాశమందున్న దేవా ప్రభువగు యెహోవా భీకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి
నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములో నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసిన వారము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు త్రోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమునుంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మలను రప్పించదనేని నీవు సెలవిచ్చితివి గదా. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ముందు ప్రార్థనలో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎప్పుడే కానీ ప్రార్థన చేసినప్పుడు వెంటనే అయ్యా మా పిల్లవాడికి అది లేదు, మా వాడికి ఇది లేదు, ఇది లేదని ముందే ప్రార్థనలో అక్కడికి వెళ్ళిపోకండి. డైరెక్ట్గా ప్రార్థన చేసేటప్పుడు ముందు దేవుణ్ణి గొప్ప చెయ్యాలి, దేవుణ్ణి గొప్ప చెయ్యాలి. దానియేలు గారు అదే చేస్తున్నారు. నెహెమ్యా గారు అదే అయ్యా మేము పాపం చేశాం, అందుకే మేము చెరలోనికి వెళ్ళాం. మరలా నీ ఆజ్ఞలు గనక మేము పాటించగలిగితే మరలా నీవు నీ దేశానికి నువ్వు రప్పిస్తాను అన్నావు కదా అని ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేశాడు. ఏం జరిగిందంటే 2వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని. అంతకు పూర్వము నన్నెన్నడునో అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఇప్పుడే కానీ ఒక మనిషిని చూసి మనం చెప్పొచ్చు ఆనందంగా ఉన్నాడు అంటే ముఖంలో కనపడుతుంది, బాధగా ఉన్నాడైనా అది కూడా ఎక్కడ కనపడుతుందండి? మన ముఖంలో కనపడుతుంది. అందుకే అన్నారు, ఏమన్నారు అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ఇది షేక్స్పియర్ చెప్పకముందే మరి యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్పాడు. ఆ మాటనే షేక్స్పియర్ కాపీ కొట్టాడు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. నీ మైండ్ ఎలా ఉంటుందో, నీ హృదయం ఎలా ఉందో, నీ హృదయాన్ని తెలిపేది నీ ముఖము అన్నాడు. అందుకే ముఖ లక్షణము వారి యొక్క మనస్సును తెలుపును అన్నాడు. ఏందయ్యా నువ్వు బాధతో ఉన్నావు, ఎప్పుడు నువ్వు ఇలా లేవు కదా అని రాజు అడిగినప్పుడు అండి అప్పుడు చెబుతున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత రాజును అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? త్వరగా 3వ వచనంలోంచి త్వరగా చదవమ్మ. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులు ఉండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టునో, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదమని అడిగానో. నేను ఇంతకాలము చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయేనో. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నాది యువతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములను, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములో మ్రానును ఇచ్చినట్లుగా
రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇవ్వుడని అడిగి తిని, అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ప్రార్థన చేసుకొని ఆయన అడిగాడండి. ఇప్పుడు మాదీయుల పారసీకుల రాజ్యం వచ్చింది కదండి. ఇప్పుడు ఈ బబులోను రాజ్యము కంటే బలమైన సామ్రాజ్యమే మాదీయ పారసిక సామ్రాజ్యము. వాళ్ళు ఓడించారు, ఇప్పుడు వాళ్ళ చెరలో ఉన్నారు. అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకొని అడిగాడు, నీకు ఏమేం మెటీరియల్ కావాలో అన్ని నువ్వు తీసుకొని వెళ్ళి నీ దేశము, నీ పట్టణమును, నీ దేవాలయాన్ని నీవు కట్టించుకోమని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. అందుకేనండి, ఏ అన్యులైతే యెరూషలేము పట్టణాన్ని ధ్వంసం చేశారో, దేవాలయాన్ని ధ్వంసం చేశారో, మరలా అన్యుల చేతనే దేవుడు సహాయము చేయిస్తున్నాడు. అన్యుల చేతనే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇలా మందిరము కడుతున్నప్పుడండి ఎన్నో ఆటంకాలు జరిగాయి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అక్కడ టోబీ అనేవాడు, సన్బల్టు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మందిరం కడుతున్నప్పుడు హేళన చేస్తున్నారు. ఒక నక్కెక్కితే ఆ గోడ ఉంటుందా? ఒక నక్కెక్కితే ఆ గోడ ఉంటుంది. అంతా నెహెమ్యా గ్రంథంలో మీరు చదవండి. హేళన చేస్తున్నారు. అయినా ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవాలయాన్ని కట్టడం వాళ్ళు ముగించారు. ఎజ్రా గ్రంథం త్వరగా 6వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము, దయచేసి 14-15 వచనాలు త్వరగా చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాము. ఇద్దో కుమారుడైన జకరయ్యయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడినందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడేను. ఏమైంది? మందిరము మరలా తిరిగి కట్టబడింది. అలా కట్టబడిన సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు పట్టింది. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మరలా దాన్ని నేను లేపుతాను అన్నప్పుడు అక్కడున్న యూదులు అంటున్నారు, మా పితరులు 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినాల్లో మళ్ళీ లేపుతావా అన్నారు. అలా కట్టబడిన మందిరమే 46 సంవత్సరాల టైం పట్టిందండి. 46 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఏ అన్యులైతే మందిరాన్ని, యెరూషలేము పట్టణాన్ని కూలగొట్టారో, మరలా ఆ అన్యుల చేతనే దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకే గాయము చేయువాడు ఆయనే, గాయమును మానుపువాడు కూడా ఆయనే. మరలా ఇశ్రాయేలీలను చెరలో నుంచి రప్పించాడు. ఎంత గొప్పగా నిలవబెట్టాడు అంటేనండి, ఈరోజు ప్రపంచ ప్రజలందరూ రక్షణ పొందాలి అంటే మరలా ఇశ్రాయేలీల ద్వారానే ఆ గొప్ప కార్యం అనేది ప్రారంభమయ్యింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు పాపం చేశారు, చెరలోనికి వెళ్ళారు. ఈరోజు రక్షించబడిన మనం ఇంకా పాపం చేస్తూ, ఇంకా దేవుని మీద తిరగబడుతూ, ఇంకా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించకుండా బ్రతికితే, ఈరోజు ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళే జైలు ఏంటంటే నరకం అనే జైల్లో నేను వేస్తాను అంటున్నాడు. మరి అది ఎక్కడుందో, ఎలా ఉందో అని మీరు అంటే, పుట్టిన తర్వాతే తెలిసింది లోకం ఉందని, మరణించిన తర్వాతే తెలుస్తుంది మరొక లోకం ఉందని. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు రక్షించబడిన మనము మరలా పాపం చేస్తూ, పాపం అంటే ఏదో అనుకోకండి, ఒక వారం గుడికి రాకపోతే చాలు, అదొక పాపమే. కాబట్టి ఇలా గనక మనం పాపం చేయగలిగితే నరకం అనే జైల్లో వేస్తానంటున్నాడు. కాబట్టి మన పరిస్థితి బాగా లేనప్పుడు,
మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఒక దానియేలు గారు, ఒక నెహెమ్యా గారు, ఒక ఎజ్రా గారు ఎలాగైతే దేవుణ్ణి వేడుకున్నారో, ఉపవాసము ఉండి దేవుణ్ణి వేడుకుంటే, ఉపవాసం ఉంటే ఆయన మీ వైపు తిరుగుతాడు, ఆయన మీ వైపు తిరుగుతాడు, ఆయన మరలా జాలి పడతాడు. ఒకవేళ ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడతాడు. మరలా ఇశ్రాయేలీలను ఎంత గొప్ప చేశాడంటే వాళ్ళ ద్వారానే రక్షణ రావాలి. ఎంత గొప్ప చేశాడు ఇశ్రాయేలు, మీరు ఆలోచించండి. ఇప్పటికీ ఏమని చెబుతున్నారంటే వార్తలలో, ఇశ్రాయేలుకున్న టెక్నాలజీని బట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యే దేశం మీదకి వెళ్ళినా ఇజ్రాయేలు దేశమును ఏమీ చెయ్యలేవు అని చెబుతున్నారు. ఎక్కడదంత జ్ఞానం వాళ్ళకి. ఈరోజు ఏది కనిపెట్టినా, ఒక ఫేస్బుక్ కానివ్వండి, ఒక యూట్యూబ్ ఇవన్నీ కూడా యూదులు కనిపెట్టినవే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన ఒక యూదుడండి. ఇప్పటి వరకు ఆయన ఐక్యూ లెవెల్ ఎంత అంటే 160 అండి. ఆయన ఐక్యూ లెవెల్, ఆయన జ్ఞానము, ఆయన ఐక్యూ లెవెల్, జ్ఞానాన్ని ఐక్యూలో కొలుస్తారు. ఐక్యూ లెవెల్ 160 అండి. ఇప్పటి వరకు దాన్ని బీట్ చేసిన మనుషులు లేరు. అంత జ్ఞానము దేవుడు యూదులకు ఇచ్చాడు. అందుకే ఈరోజు ఎంత టెక్నాలజీ అన్న రానివ్వండి, ఇజ్రాయేల్ దేశమును ఏమి చేయలేకపోతున్నాయి. కాబట్టి దేవుడు గొప్ప చేశాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపనములు మనం చేయగలిగితే ఆయనే విడిపిస్తాడు, ఆయనే గొప్ప చేస్తాడు. అలా విలాపములు ప్రారంభమయ్యాయి. మరలా దేవుడు వారిని కట్టాడు, నిలబెట్టాడు. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్.